వెల్కమ్ టు ది లియో. కూటమి ప్రభుత్వం మరొక 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా ముందుకు సాగాలి అని నిన్న చంద్రబాబు గారు అయితే ఆకాంక్షించారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలిపారు. ఖచ్చితంగా మరొక 15 ఏళ్ల పాటు మన ప్రయాణం కలిసి సాగాల్సిందేనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడంతో నిన్న వైసీపీ శిబిరంలో ఒక రకమైనటువంటి ఉలిక్కిపాటు. ఎందుకనంటే ఎలాగైనా సరే జనసేనకి టీడీపీకి మధ్య చిచ్చు పెట్టాలి, వాళ్ళిద్దరిని విడదీయాలి, అవసరమైతే బీజేపీని కూడా విడదీయాలి అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలన్నిటికీ కూడా నిన్న చెక్ పెట్టినట్టుగా అయింది. ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులు గడపడానికి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాసుకుని కూర్చున్నాడు. ఎక్కడైనా చిన్న సందు దొరక్కపోద్దా, కాపులు కమ్మల మధ్య లేదా రెండు పార్టీల మధ్య లేదా ఇంకో రకంగానో విద్వేషాలు సృష్టించకపోతామా, ఆ అవకాశాన్ని మనం చేజిక్కించుకోకపోతామా అని చెప్పి గత 20 నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా అవకాశం చిక్కల. సో ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నిన్న ఏదైతే కూటమి నాయకులు చేసినటువంటి ప్రకటన ఉందో అది ఒక మింగుడు పడని అంశంగా మారింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇది ఫ్యూజులు ఎగిరిపోయే వార్త. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తాను ఖచ్చితంగా అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గెలవాలి అంటే వీళ్ళిద్దరిని ఎడగొట్టాలి. సరే గెలుస్తాడా లేదా తర్వాత సంగతి, ముందు గెలవాలి అనే ఆలోచన రావాలన్నా ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎడగొడితేనే అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్గా మారుతుంది. సో ఆ ప్రయత్నాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నిన్న వీళ్ళు చేసినటువంటి ప్రకటన అనేది అస్సలు మింగుడు పడని వార్త. అసలు ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి షాక్ లాంటి వార్త, తేరుకోలేని వార్త. పైగా నిన్న ఈ వార్త తర్వాత వైసీపీ శిబిరం మొత్తం కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక మనం చేసేది ఏమీ లేదు, మరొక 15 ఏళ్ల పాటు మనం కూటమిని ఏమీ చేయలేం, వాళ్ళు కలిసికట్టుగానే ఉంటారు, మనం వాళ్ళని విడగొట్టలేం, రాష్ట్రంలో చిచ్చులు పెట్టలేమని చెప్పి ఒక రకమైనటువంటి తీవ్ర నిరాశ నిస్పృహలోకి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇది అంటే కూటమి ఎంత ఐక్యంగా ఉందనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. చంద్రబాబు గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఈ 20 నెలల వ్యవధిలో 3 పార్టీల మధ్య ఎక్కడా కూడా ఇసుమంత భేషజాలం కూడా రాలేదు, ఎక్కడా కూడా నొచ్చుకునే పరిస్థితి రాలేదు. అత్యంత కలిసికట్టుగా 20 నెలల పాటు ముందుకు వెళ్ళాం. సో ఇదే స్ఫూర్తితో మిగిలిన సమయం కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఇదేదో 4 ఏళ్లకు 5 ఏళ్లకు అయిపోయేది కాదు. మనం 15 ఏళ్ల పాటు గుజరాత్లో 5 సార్లు ఒకే ప్రభుత్వం ఉండటం వల్లే అక్కడ అభివృద్ధి సాధ్యమైంది. అదే స్ఫూర్తితో మనం కూడా ఇక్కడ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. మనం చేసే పనులు అనేవి ఎదుటి విపక్షానికి ఆయుధంగా మారకూడదని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పిలుపునిచ్చారు పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి, మన మధ్య చిచ్చులు పెట్టే కుట్రలకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సో మనలో చిచ్చులు పెట్టి దాన్ని పార్టీని బలహీనం చేసే ప్రయత్నం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. సో అందరూ కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం బాబు గారితో కలిసి ఈ కూటమి 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా నడుస్తుంది, నడవాలి. ఆ పార్టీ ఏదైతే ఈ బాండింగ్ ఉందో దీనికి విఘాతం కలిగేలాగా ఏ ఒక్కరూ కూడా దయచేసి ప్రవర్తించొద్దని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆశలపై నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా నీళ్లు చల్లారు అని చెప్పొచ్చు. నేను రేపు గెలుస్తాను మాపు గెలుస్తాను అను ప్రగతి కలలు కంటూ గాల్లో విహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నేల మీదకు తెచ్చారు ఒక దెబ్బతో. జగన్మోహన్ రెడ్డి చేయగలిగేది ఏమీ లేదు. 100కు 100% నెక్స్ట్ ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసే ముందుకు వెళుతున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రెండో ప్రయత్నం ఏంటంటే వీళ్ళను విడగొట్టలేకపోతే కులం పరంగా విడగొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన అంబటి రాంబాబు ఇష్యూకి కులానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రిని అనకూడని ఒక మాటని వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఒక మాట అనటంతో జరిగినటువంటి ఘటన అది. సో కాపు సంఘాలు కూడా బహిరంగంగా ప్రకటించాయి. సో ఆయన మాట్లాడిన మాటలను మేమేమి వెనకేసుకురాము, మాట్లాడింది ఖచ్చితంగా తప్పేనని చెప్పి కాపు సంఘాలు కూడా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి కాపు నాయకుడిని ఇబ్బంది పెట్టారు. పవన్ కళ్యాణ్ ఉండి కూడా మాట్లాడటం లేదని చెప్పి ఒక కులం కార్డు తెచ్చే ప్రయత్నం చేశారు. అంటే అంబటి రాంబాబు 10 మందిని పొడి చేస్తాడు, కాపు అని చెప్పి వదిలేయాలా పవన్ కళ్యాణ్? నాకు అర్థం కాల. అంటే ముఖ్యమంత్రిని కాపు నేతలు తిడితే పవన్ కళ్యాణ్ వదిలేయాలా?
తిట్టిన దగ్గర కులం ఎందుకు వస్తుంది, మతం ఎందుకు వస్తుంది? నిజంగా మీకు ఏదైనా అన్యాయం జరిగితే అడగండి, తప్పులేదు. ఇప్పుడు సంక్షేమ పథకాల్లోనో లేదా ఏదన్నా పార్టీ పదవుల్లోనో ఎక్కడైనా సరే మీకు ప్రాధాన్యత రాలేదని మీరు భావిస్తే అడగండి, తప్పులేదు. అంతేగాని ఎవడో అంబటి రాంబాబే చెప్పాడు, నేను కాపు సంక్షేమానికి ప్రతినిధిని కాదు, నేను కాపు నాయకుడిగా ఎప్పుడూ నేను చెప్పుకోలేదని ఆయనే చెప్పాడు. ఆయనే కులాలకు అతీతంగా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని వేరొక సామాజిక వర్గానికి ఇచ్చి పెళ్లి చేశాడు. సో ఇవన్నీ తెలిసిందే. కాకపోతే నిన్న వైసీపీ చేసినటువంటి ప్రయత్నం అది. సో ఇలాంటి ప్రయత్నాలు మున్ముందు కూడా చేస్తారు వాళ్ళు. సో అంటే కులం పరంగా అయినా విడగొట్టాలి, పైన విడగొట్టకపోతే కింద అయినా విడగొట్టాలి, అప్పుడే మనం బలపడగలం. ఇది వైసీపీ అనుసరిస్తున్నటువంటి వ్యూహం. దీనికి సంబంధించి నిన్న వీరేం మాట్లాడారనేది ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. కలిసికట్టుగా కూటమి మరో 15 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగాలి. బాబు, కూటమి బలం మరింత పెరిగింది, ఎక్కడా విభేదాలు ఏర్పడలేదు, ఈ ఐక్యత కింద వరకు కొనసాగాలి. గుజరాత్లో 5 దఫాలుగా ఒకే ప్రభుత్వం, అదే స్ఫూర్తితో కూడా ఇక్కడ గెలవాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అర్థవంతంగా మాట్లాడాలని సూచన. మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్. సో నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నారు చూడండి, ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో కూటమి ఎమ్మెల్యేలు పనిచేయాలి. పార్టీల మధ్య విభిన్న అభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా కూర్చుని పరిష్కరించుకోవాలి. కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి పనిచేయాలని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. మా సమస్యలపై మా ఎమ్మెల్యేల సభలో మాట్లాడారు, మంత్రులు సమాధానం చెప్పారని నియోజకవర్గ ప్రజలందరూ అనుకోవాలి. వైసీపీ హయాంలో బూతులు తిట్టుకున్నారని మనం కూడా బూతులు తిట్టకూడదు, ప్రజామోదయోగ్యంగా ఆ సభ జరగాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ 20 నెలల్లో 3 పార్టీల నాయకత్వంలో ఎక్కడా కూడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభపరిణామం అని చెప్పారు. ఇకపై కూడా అదే ఐక్యత కొనసాగాలని, కింది స్థాయి వరకు అలాగే ఉండాలని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు, అది కూడా ఒకసారి చూద్దాం. సో 15 ఏళ్ళు ప్రయాణించాల్సిందే, కూటమి ఎమ్మెల్యేలు తప్పు చేయొద్దు. పవన్, కూటమి ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేయొద్దని, మనం చేసే తప్పు విపక్షానికి అవకాశం కాకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. మనం ఏ స్ఫూర్తితో కలిసామో దానికి నష్టం కలిగించేలాగా ఎవరూ పనిచేయొద్దు. 15 ఏళ్ల పాటు మనం కలిసి ప్రయాణం చేయాల్సిందే. మన మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందరం అప్రమత్తంగా ఉండి అడ్డుకోవాలి అని స్పష్టం చేశారు. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించి 20 నెలల్లోనే ప్రగతి వైపు రాష్ట్రాన్ని తీసుకువెళుతున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో చాలా స్పష్టంగా నిన్న 3 పార్టీ నేతలు కూడా చాలా స్పష్టంగా ఎక్కడా కూడా భేషజాలాలకు పోకుండా, భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి ఆలోచించకుండా, జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన చూసిన తర్వాత మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజుకి కొనసాగిస్తూ మరొక 2-3 టర్ములు అదే విధంగా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి నిన్న కూటమి నేతలు అనేది చెప్పడం అనేది ఒక రకంగా శుభ్రం. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, వస్తే ఏం జరుగుతుంది అనే భయం చాలా మందిలో ఉంది. ఈవెన్ అధికారులు కూడా ఏదైనా పని చేయాలంటే భయపడుతున్నారు. రేపు జగన్ వస్తాడేమో, వస్తే నేను వీళ్ళకు అనుకూలంగా చేశానో వాళ్ళకు అనుకూలంగా చేశానో నన్ను ఏదైనా ఇబ్బంది పెడతారేమో అనే భయం చాలామంది అధికారుల్లో కూడా ఉంది. సో ఆ భయాలన్నిటినీ పటాపంచులు చేస్తూ నిన్న ఉమ్మడి ప్రకటన అయితే చేశారు. గతంలో కూడా చంద్రబాబు గారు దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా ఇన్వెస్టర్లు ఇదే ప్రశ్న అడిగారు. ఇప్పుడు బాగానే ఉంది, మళ్ళీ ప్రభుత్వం మారితే, నెక్స్ట్ 5 ఏళ్లలో ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మరొక 10 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడు, దానికి నాది హామీ. జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు, కాబట్టి ఇప్పుడు వచ్చే ఇన్వెస్టర్లకు ఎటువంటి భయం అవసరం లేదు, మీకు మేము అండగా ఉంటాం, మీరు స్థిరపడే వరకు కూడా స్థిరమైన గవర్నమెంట్ అక్కడ ఉంటుంది, కాబట్టి ఎటువంటి భయాందోళన మీరు చెందాల్సిన అవసరం లేదని గతంలో ఇన్వెస్టర్లకు కూడా చంద్రబాబు గారు చెప్పారు. ఇదే మాట గతంలో నారా లోకేష్ కూడా ఇన్వెస్టర్లకు చెప్పారు. ఎందుకనంటే వాళ్ళు భయపడుతున్నారు, మీరు ఇప్పుడు రమ్మన్నారు, మేము వచ్చి కరెక్ట్గా సెట్ చేసుకునేటప్పటికి 1-2 ఏళ్ళు పడితే మేము సెట్ చేసే టయానికి గవర్నమెంట్ మారిందనుకోండి, మేము నష్టపోతాం కదా అని ఇన్వెస్టర్లు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి భరోసానే మరొక 10 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం రాదు, జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు అని ఒక స్పష్టమైన హామీని వారికి ఇచ్చి మెప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు ఇచ్చారు. అంటే ఈవెన్ చూడండి, జగన్మోహన్ రెడ్డి వస్తాడు అంటే పెట్టుబడిదారులు కూడా భయపడుతున్నారు. రాష్ట్ర ప్రజలే కాదు, ఉద్యోగులే కాదు, పెట్టుబడిదారులు కూడా భయపడుతున్నారు.
కాబట్టే ఇలాంటి గూండాయిజం రౌడీయిజం గతంలో చూశారు. కాబట్టే అలాంటి పరిస్థితుల నుంచి దాదాపుగా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు 20 నెలల్లోనే దాదాపు 2 ఏళ్లలోనే కూటమి ప్రభుత్వం ఘనమైన విజయాలు సాధించింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ, ఒక పక్క ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది. ఇందులో భాగంగానే ఎక్కడైనా క్షేత్రస్థాయిలో, మండల, జిల్లా స్థాయిలో చిన్న చిన్న విభేదాలు ఉంటే ఉండుండొచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే. ఎక్కడైనా సరే తప్పని పరిస్థితుల్లో ఏదైనా మనస్పర్ధలు వస్తే కూర్చుని మాట్లాడుకోండి తప్ప ఎక్కడా బహిరంగంగా రచ్చ చేయొద్దు. అది వైసీపీకి అనుకూలంగా మారకూడదు. వీరి మధ్య ఏదో జరిగిపోతుందనే భ్రమ వైసీపీ ఇంత చిన్న సొంత దొరికితే వైసీపీ దాన్ని ఇంత చేస్తుంది. కొట్టేసుకున్న కూటమి నేతలను రాసేద్ది. మీరు ఏదో చిన్న చిన్న మాట అనుకున్నా కొట్టేసుకున్న కూటమి నేతలు అంటది. అందుకనే అంతర్గతంగా కూర్చుంచుకుని చర్చించుకోండి. మీ స్థాయిలో పూర్తి కాకపోతే పై స్థాయిలో చెప్పండి. అవసరమైతే మా దగ్గరికి తీసుకురండి, మేము పరిష్కరిస్తాం తప్ప ఎవరు కూడా రోడ్డుకి ఎక్కొద్దు. కూటమి పొత్తు ధర్మానికి ఎవరు కూడా విఘాతం కలిగించొద్దు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు, ఎవరైనా సరే పొత్తు ధర్మానికి విఘాతం కలిగేలాగా మాట్లాడితే ఒక్క క్షణం కూడా పార్టీ వారిని ఉపేక్షించదు, వారిని పార్టీ దగ్గర పెట్టుకోదు అని గతంలో కూడా ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిన తర్వాత కొద్దిగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్ కూడా. సో అలాగే ఇప్పుడు కూడా ఆ నేతలందరికీ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా మొత్తంగా కూటమి ప్రభుత్వం మరొక 15 ఏళ్ల పాటు కలిసే ముందుకు వెళుతుంది, కలిసే పాల్గొంటుంది, కలిసే పోటీ చేస్తుంది అనే ఈ వార్త ఏదైతే ఉందో ఇది వైసీపీని పూర్తిగా నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసింది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో కొద్దిగా ఉన్నటువంటి ఆశలను కూడా పూర్తిగా తుంచేసింది. రాష్ట్ర ప్రజలు కూడా కోరుకునేది ఇదే. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఈ కూటమి అధికారంలో ఉండాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. Please subscribe to Leo News for more videos.